సార్ నమస్తే సార్. సార్ ఇప్పుడు చూసుకున్నట్లయితే కేసీఆర్ గారు, అలాగే హరీష్ రావు గారు కూడా కోర్టుకు వెళ్లి నివేదికను రద్దు చేయాలి అనేసి అంటున్నారు. సో, దానికి మీరేం చెప్తారు? దొంగలు దొంగలు ఊర్లు పంచుకున్నట్టుగా కేసీఆర్ను హరీష్ రావు పనులు చేస్తున్నారు. ఏదైతే ఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ పైన మా ముఖ్యమంత్రి గారు క్యాబినెట్లో చర్చించి దాన్ని చట్టపరంగా ఏ చర్యలు తీసుకోవాలో తీసుకుంటామన్నారు. ఇప్పుడు దాన్ని రద్దు చేయాలని మళ్ళీ కొత్త తెర డ్రామాలు చేస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే చేసిన నాటకాలన్నిటికీ తెరపడ్డది కదా. మళ్ళీ దాన్ని ఇప్పుడు ఈ ఘోష్ కమిషన్ ఏదైతే ఇచ్చిందో రిపోర్టు దాన్ని ఉపసంహరించుకోవాలని కోర్టుకు వెళ్ళారు. తప్పనిసరిగా చట్టం తన పని చేసుకుంటూ పోతుంది. చట్టం ఎవరికి చుట్టం కాదండి. అంటే మాకు కోర్టు నుంచి నోటీసులు రాలేదు. మమ్మల్ని అవమానపరిచేదానికి ఇదంతా చేస్తున్నారు రాష్ట్ర పరంగా అనేసి. ప్రజలందరూ చూస్తున్నారండి ఎవరు అవమానపరిచిండ్రు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని అవమానపరిచిన ఈ నాయకులు బీఆర్ఎస్ నాయకులు. నీళ్లు నిధులు నియామకాల పైన తెలంగాణ సాధించుకున్నాం కదా. ఆ సాధించుకున్న దానిలో ఇప్పుడు వైట్ ఎలిఫెంట్గా అంటే ఒక గుదిబండలాగా కాళేశ్వరాన్ని తయారు చేసి పెట్టిన బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఇంకా ప్రజలు బుద్ధి చెప్పినా ఇంకా ప్రజలకు మేము నాయకులమని చెప్పుకొని ఇంకా విరవీగుతున్నారు. తప్పనిసరిగా ప్రభుత్వం చట్టం తన పని చేసుకుంటూ పోతుందని. ఒకవేళ ఈ కాళేశ్వరం నోటీస్ పైన అయితే కేసు పడేలాగుంటే, ఒకవేళ కేసు పడితే కేసీఆర్ పైన సానుభూతి పెరిగే అవకాశం ఉందంటారా ప్రజలలో? ప్రజలు ఎప్పుడు కూడా చాలా మేధావులండి. ప్రజలు చూస్తున్నారు. వారు అనుకున్నట్టు ఏదో వారికి సానుభూతి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. సానుభూతి లేదు. ఒకప్పుడు ఒక గౌరవం ఉండే వారికి, ఉద్యమకారుడు ఉద్యమ నాయకుడు తెలంగాణ తెచ్చిన దాంట్లో వారు తెచ్చిన దానికి మనం అందరం కూడా వారిని గౌరవించుకుంటాం. కానీ వారు చేసిన ఏదైతే విధ్వంసం ఉందో ఆ విధ్వంసాన్ని ప్రజలు మర్చిపోలేకపోతున్నారు. ఈరోజు అప్పుల కుప్ప తెలంగాణ, బంగారు తెలంగాణ నుండి చిప్ప చేతికి ఇచ్చిన తెలంగాణ అయింది. కాబట్టి ఎక్కడ కూడా సానుభూతి కోసం వాళ్ళు ఎంత పాకులాడినా కూడా ఎక్కడ కూడా రాదండి వాళ్ళకు సానుభూతి. ఓకే. ఉపరాష్ట్రపతిగా సుదర్శన్ రెడ్డి గారిని ఎంచుకుంటున్నాం అన్నట్టుగా రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పారు. సో, మీ అభిప్రాయం ఏంటి దీనిపైన? తప్పనిసరిగా ఒక మంచి విద్యావేత్త, నాలెడ్జ్ ఉన్న వ్యక్తి, ఒక ఎన్నో మంచి సంఘాలను అవి తెచ్చిన వ్యక్తి కాబట్టి వారికి వస్తే చాలా సంతోషపడదాం. తెలుగు రాష్ట్రాల నుండి తెలుగు జాతి నుండి ఒకరు ఉపరాష్ట్రపతి అవుతున్నారంటే అది మనకు చాలా ఆత్మగౌరవంగా భావిస్తాం. కాబట్టి వారు కావాలని ఆశిస్తున్నాను. అంటే బీసీల కోసం ఇంత పోరాటం చేశారు, కానీ ఉపరాష్ట్రపతిగా బీసీలకు ఎందుకు ఇవ్వలేదు సీట్ అనేసి మాట్లాడుతున్నారు. అది అక్కడ వాళ్ళ ఆలోచన విధానం ఏ విధంగా ఉందో చూడండి. అలా కాదు, రిజర్వేషన్ వేరు, ఉపరాష్ట్రపతి అనే పదవి అనేది అక్కడ ఒక మంచి నాయకుడు కావాలి, మంచి లక్షణాలు ఉన్న నాయకుడు కావాలి, ఒక మేధాశక్తి ఉన్న నాయకుడు కావాలి. కాబట్టి వారిని మనం ఎంచుకోవడం జరుగుతుంది. అంతేకాని బీసీలకు కోసం కొట్లాడి మళ్ళీ రెడ్డిని తెస్తున్నాం అనేది అది తప్పండి. అది దాన్ని పూర్తిగా నేను ఆ మాటలు వ్యతిరేకిస్తున్నాను. ఓకే. ఓట్ల చోరీ గురించి రాహుల్ గాంధీ గారు అయితే పోరాటం చేస్తున్నారు. సో, ఈ పోరాటం సక్సెస్ అవుతుందంటారా? 100% ప్రజలు రాహుల్ గాంధీ పక్షాన ఉన్నారు. మీరు చూస్తున్నారు కదా, చనిపోయిన వాళ్ళతో ఛాయ్ తాగిండు మా రాహుల్ గాంధీ యువ నాయకుడు. మళ్ళా దేశానికి మనకు రాబోయే ఒక మంచి ప్రధాని, మనం కోరుకున్న ప్రధాని. తప్పనిసరిగా ప్రజలు ఈ ఓట్ చోరీ ఏదైతే బీజేపీ చేసిందో అది కళ్ళకు కనబడేటట్టుగా ఒక ట్రాన్స్పరెన్సీగా భూతద్దంలో పెట్టి కరెక్ట్గా వెతికి అంటే ఈసీకి ఇంకా సిగ్గొస్తలేదు. ఈసీ కమిషన్కు వాళ్ళు సిగ్గు లజ్జా ఉంటే వాళ్ళు ఇప్పటికే రిజైన్ చేయాలి. ఆ ఈసీ ఉన్న వాళ్ళు ప్రజల ముందు మొత్తం కళ్ళకు కనబడే విధంగా ఓట్ల చోరీ ఎలా జరిగింది అనేది వారు వివరించి క్లుప్తంగా వీడియో ద్వారా పంపించిండ్రు. ఇప్పుడు ఆయన పాదయాత్ర కూడా చేస్తున్నారు. ప్రజల నుండి మంచి రెస్పాన్స్ ఉన్నది. ప్రజలు హర్షిస్తున్నారు. ముఖ్యంగా బీహార్లో చనిపోయిందని చెప్పి ఎన్నైతే ఓట్లను తొలగించిండ్రో అవన్నీ కూడా వారు ఈసీ ముందుకు తీసుకురావడం కోర్టు కూడా చూస్తుంది. ప్రతిదీ రాహుల్ గాంధీ ఏదైతే తీసుకుంటున్నారో అది ప్రజలు మెప్పు పొంది హర్షించే విధంగా ఉంది తప్ప ఏది కూడా ప్రభుత్వాలకు కానీ లేక దేనికి కానీ వ్యతిరేకంగా లేదండి. ఎంత ఇవ్వాల్సింది బ్యాలెన్స్ ఉందనేసి చెప్తారు. ఇప్పుడు మనకు సుమారుగా ఇంకా నిన్న రాత్రి అనుకుంటా ఇంకా 50 లక్షల టన్నులు ఏదో రిలీజ్ చేసినట్టున్నారు. మనకు రావాల్సిన వాటా అడుగుతున్నాం తప్ప వారిని ఏం ఎక్కువ అడగట్లేదు.
వారు బీజేపీ బీఆర్ఎస్ ఆడే నాటకాలు కావాలని ప్రభుత్వాన్ని ఇరుకులో పెట్టే విధంగా వాళ్ళు వ్యవహరిస్తున్నారు. రైతులను ఇబ్బంది పెట్టాలని, రైతులకు కన్నీరు పెడితే మంచిది కాదని అందరికీ తెలుసు. సో రైతుల కోసం మా మంత్రివర్యులు ఇట్ సెల్ఫ్ ఆయన రైతు, మా తుమ్మల నాగేశ్వరరావు గారు ఒక మంచి రైతు. సో ఆయనకు అన్నీ తెలుసు, సమస్యలు తెలుసు, ఎలా పరిష్కరించాలో తెలుసు. వారు పలుమార్లు లెటర్లు రాశారు. మొన్న ఎంపీలు అందరూ కూడా ధర్నాలు చేసిండ్రు. మళ్ళీ ముఖ్యమంత్రి కూడా పోయి కన్సర్న్ మినిస్టర్ని కలిసి మనకు రావాల్సిన వాటాను తీసుకొని వస్తున్నారు. అంటే బ్లాక్లో అమ్ముతున్నారనేసి అంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు. చాలా నవ్వొస్తుంది అట్లా మాట్లాడుతుంటే. బ్లాక్లో అమ్మితే మీడియా ఏం చేస్తుంది? మీడియా పట్టుకుంటుంది కదా ఎక్కడైనా బ్లాక్ జరుగుతుంది. బ్లాక్ చేస్తే స్ట్రింగ్ ఆపరేషన్ చేస్తారు. మీరు, మీ అందరికీ నాలెడ్జ్ ఉన్నది ఎలా చేయాలి స్ట్రింగ్ ఆపరేషన్ అనేది. ఒకవేళ కాంగ్రెస్ నాయకులు బ్లాక్ దందా చేస్తే స్ట్రింగ్ ఆపరేషన్ చేయండి, పట్టుకోండి, వాళ్ళని కట్టకట్టాల వెనుక పంపిద్దాం. ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు సార్ రేవంత్ రెడ్డి గారు దీనిపై? చాలా స్ట్రిక్ట్గా ఉన్నారండి. దానిపైన ఎలాంటి అవకతవకలు జరగకుండా రైతులకు సకాలంలో యూరియా అందే విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారండి. థ్యాంక్ యూ. Subscribe us and press the bell icon for more interesting updates.